గౌతమ బుద్ధుడి గురించి మనం ఆలోచించినప్పుడు మనకు ప్రశాంతమైన విగ్రహాలు, బోధి వృక్షాలు, అహింస. అవును, అహింస ఇలాంటివి గుర్తుకొస్తాయి. కానీ ఈరోజు మనం ఆ చిత్రం వెనుక ఉన్న ఒక మేధోపరమైన విప్లవంలోకి లోతుగా వెళ్తున్నాం. సరిగ్గా చెప్పారు. బుద్ధుని ఆలోచనలు శూన్యం నుండి పుట్టలేదు. అవును, అవి తన కాలంలోని వేల సంవత్సరాల నాటి తాత్విక వ్యవస్థకు ఒక ప్రత్యక్ష శక్తివంతమైన ప్రతిస్పందన. మనం బుద్ధుణ్ణి ఒక మత స్థాపకుడిగా చూడటం కంటే ఒక వ్యవస్థను కూల్చి కొత్తదాన్ని నిర్మించిన ఒక ఆర్కిటెక్ట్ లాగా చూడాలి. ఆర్కిటెక్ట్ మంచి పదం. ఆయన కాలంలోని భారతదేశంలో వేదాలు, యజ్ఞాలు, దేవుళ్ళు, ఆత్మ, మోక్షము ఇలాంటి భావనలు బలంగా పాతుకుపోయి ఉన్నాయి. బుద్ధుడు ఒక చదురంగ మాటగాళ్లా ఈ ముక్కలన్నింటినీ చూసి కొన్నింటిని పూర్తిగా పక్కకు నెట్టేశాడు. కొన్నింటిని మార్చారు. కొన్నింటిని కొత్తగా మార్చి ఆడటం మొదలుపెట్టారు. ఆ చదరంగ మాటే ఈరోజు మన చర్చ. బుద్ధుడు తన కాలంలోని సిద్ధాంతాలలో వేటిని తిరస్కరించాడు, వేటిని తన అవసరాలకు అనుగుణంగా మార్చుకున్నాడు, చివరకు వేటిని తన కొత్త వ్యవస్థకు పునాదిగా స్వీకరించాడు. సరే, ఈ మేధోపరమైన పునర్నిర్మాణాన్ని విడమర్చి చూద్దాం. మొదట ఆయన కూల్చివేతతో ప్రారంభిద్దాం. ఆయన ఏ భావనలను నిర్మోహమాటంగా తిరస్కరించాడు? ఆయన తిరస్కరించిన జాబితా చాలా పెద్దది మరియు చాలా విప్లవాత్మకమైనది. అన్నింటికన్నా ముఖ్యమైనది ఈ విశ్వాన్ని సృష్టించి నడిపించి ఒక సృష్టికర్త అంటే ఈశ్వరుడు. అవును, ఈశ్వరుడి ఉనికిని ఆయన తిరస్కరించడం. ఇది ఊహించుకోవడానికే కష్టం. అప్పటి సమాజమంతా దైవం చుట్టూ తిరుగుతుంటే ఆయన ఈ నాటకానికి సూత్రధారి ఎవరూ లేరు అని చెప్పారు. ఒక్క నిమిషం, ఏకంగా దేవుడినే తిరస్కరించడం అంటే అప్పటి మత వ్యవస్థ యొక్క పునాదిని పెకిలించడమే కదా? ఖచ్చితంగా. అలా చేయడం వల్ల కలిగే పర్యవసానమేమిటి? అద్భుతమైన ప్రశ్న. దేవునిని తొలగించడం ద్వారా బుద్ధుడు మానవ ఆనందానికి, దుఃఖానికి పూర్తి బాధ్యతను వ్యక్తి భుజాలపై పెట్టాడు. ఓ, మిమ్మల్ని రక్షించడానికి లేదా శిక్షించడానికి పైన ఎవరూ లేరు. మీ జీవితానికి, మీ అనుభవాలకు మీరే బాధ్యులు అని చెప్పడం దీని వెనుకున్న అసలు ఉద్దేశం. అంటే వేడుకోవడం నుండి స్వీయ సాధికారత వైపు ఒక పెద్ద మార్పన్నమాట. సరిగ్గా. ఇది కేవలం నాస్తికవాదం కాదు. ఇది మానవ ఏజెన్సీకి ఒక రాడికల్ ప్రకటన. అంటే బాధ్యతను దేవుడి నుండి మనిషికి బదిలీ చేశారు. సరే, ఇది మొదటిది. ఇక రెండవ అతిపెద్ద తిరస్కారణ, వేదాల ప్రామాణికతను ప్రశ్నించడం. ఇది కూడా చాలా పెద్ద విషయమే కదా? చాలా పెద్ద విషయం. వేదాలు అపౌరుషేయాలు, అంటే మనుషులు రాయలేదు, అవి దైవవాక్కు అని నమ్మేవారు. వాటిని ప్రశ్నించడమే పాపం అనుకునేవారు. అవును. కాని బుద్ధుడు ఏదో ఒక పవిత్ర గ్రంథంలో రాసి ఉంది కాబట్టి గుడ్డిగా నమ్మవద్దు అన్నారు. మీ అనుభవంతో, మీ తర్కంతో దాన్ని పరీక్షించండి, అది మీకు ఉపయోగపడితేనే స్వీకరించండి అని చెప్పారు. వావ్! అంటే వేల సంవత్సరాల క్రితమే శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడం లాంటిది. అనుభవపూర్వక జ్ఞానానికి విలువివ్వడం. అంటే అధికారం గ్రంథాలలో లేదు, నీ అనుభవంలో ఉంది అని చెప్పడం. సరే, దేవుడు లేడు, గ్రంథాల ప్రామాణికత లేదు, ఆయన తిరస్కారణ ఇక్కడతో ఆగిందా లేక ఇంకా లోతుకు వెళ్ళిందా? ఇది ఆరంభం మాత్రమే. ఆయన ఇంకా లోతైన, మరింత వ్యక్తిగతమైన ఒక భావనను తిరస్కరించారు. అదేంటి? అదే ఆత్మ, ఆట్మన్. మనలో ఉండే ఒక శాశ్వతమైన, మార్పులేని, స్వతంత్రమైన నేను అనే ఉనికి. ఉపనిషత్తులు చెప్పే ఆత్మ. అవును. ఉపనిషత్తుల ప్రకారం ఈ ఆత్మ ఒక శరీరం నుండి మరో శరీరంలోకి ప్రయాణిస్తూ చివరకు మోక్షం పొందుతుంది. బుద్ధుడు అలాంటి శాశ్వతమైన ఆత్మ ఏదీ లేదు అని చెప్పారు. ఇది కొంచెం గందరగోళంగా ఉంది. ఆత్మ లేకపోతే మరి పునర్జన్మ ఎలా ఉంటుంది? కర్మఫలాన్ని ఎవరు అనుభవిస్తారు? నేను అని మనం అనుకునేది ఏమిటి? ఆత్మ అనే మూలస్తంభాన్ని తీసేస్తే మొత్తం వ్యవస్థ కూలిపోదా? సరిగ్గా అదే పాయింట్. ఆ పాత వ్యవస్థను కూల్చటమే ఆయన ఉద్దేశ్యం. ఓకే. ఆయన ప్రకారం మనం శరీరం, భావాలు, అవగాహనలు, సంస్కారాలు మరియు చైతన్యం, ఈ 5 స్కంధాల సమాహారం మాత్రమే. కేవలం ఒక సమాహారం. అంతే. ఇవి నిరంతరం మారుతూ ఉండే ఒక ప్రవాహం లాంటివి. ఈ ప్రవాహం వెనుక స్థిరంగా ఉండే ఆత్మ అనే వస్తువు ఏదీ లేదు. దీన్నే అనాత్మా సిద్ధాంతం అంటారు. అనాత్మ. ఇది ఆయన బోధనలలో అత్యంత క్లిష్టమైనది మరియు అత్యంత విప్లవాత్మకమైనది. అంటే ఆయన కేవలం బాహ్య ఆచారాలనే కాదు, మన అస్తిత్వానికి సంబంధించిన మూల భావననే సవాలు చేశారన్నమాట. అవును. అప్పుడు యజ్ఞాలు, కర్మకాండలు, వర్ణ వ్యవస్థ వంటి వాటి గురించి ఆయన అభిప్రాయం స్పష్టంగానే ఊహించవచ్చు. ఖచ్చితంగా. ఆత్మ,
మోక్షం అనే లక్ష్యాలే లేనప్పుడు వాటిని సాధించడానికి ఉద్దేశించిన యజ్ఞాలు, కర్మకాండలకు అర్థం లేదు. అవి కేవలం బాహ్య ప్రదర్శనలేనే ఆయన కొట్టిపారేశారు. మరి వర్ణ వ్యవస్థ? అలాగే పుట్టుక ఆధారంగా మనుషులను ఉన్నత, నిమ్న వర్గాలుగా విభజించే వర్ణ వ్యవస్థను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. మనిషి గొప్పతనం పుట్టుకలో కాదు, వారి కర్మలలో, వారి నడవడికలో ఉంటుందని స్పష్టంగా చెప్పారు. ఓకే, ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఆయన ఒక తాత్విక బుల్డోజర్లా కనిపిస్తున్నారు. బుల్డోజర్, అవును. సృష్టికర్తను, వేదాలను, ఆత్మను, మోక్షాన్ని, యజ్ఞాలను, వర్ణ వ్యవస్థను ఇలా అన్నింటినీ కూల్చేశారు. ఇవన్నీ తీసేస్తే ఇక మిగిలింది ఏంటి? ఈ ఖాళీనాయన ఎలా పూరించారు? ఇది మనల్ని ఆయన చేసిన మార్పుల వైపు నడిపిస్తుంది. అవును, ఖచ్చితంగా. ఇక్కడే బుద్ధుని మేధస్సు కనిపిస్తుంది. ఆయన కేవలం కూల్చివేతవాది కాదు, ఒక గొప్ప పునర్నిర్మాణకర్త. ఓకే. ఆయన పాత భావనలలో కొన్నింటిని పూర్తిగా వదిలేయండు, వాటిని తీసుకుని వాటికి కొత్త అర్థాన్ని, కొత్త రూపాన్ని ఇచ్చారు. మనమిందాక అడిగిన ప్రశ్న, అవును, ఆత్మ లేకపోతే కర్మ, పునర్జన్మ ఎలా సాధ్యం? అక్కడే ఆయన మార్పు చేశారన్నమాట. సరిగ్గా అక్కడే. పాత నమ్మకం ప్రకారం సంసారమంటే ఒక శాశ్వతమైన ఆత్మ చనిపోయిన తర్వాత బట్టలు మార్చినట్టుగా ఒక శరీరం నుండి మరో శరీరంలోకి ప్రవేశించడం. ట్రాన్స్మైగ్రేషన్. అవును, ఆత్మ ప్రయాణం. బుద్ధుడు ఆత్మనే నమ్మనప్పుడు ఈ భావనను అంగీకరించలేరు కదా. అవును, అంగీకరించలేరు. అందుకే ఆయన సంసారం స్థానంలో పునర్జన్మ, రీబర్త్ అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. పునర్జన్మ, సంసారం, ఈ రెండింటికీ తేడా ఏమిటి? అవి ఒకేలా వినిపిస్తున్నాయి. తేడా చాలా సూక్ష్మమైనది, కాని చాలా ముఖ్యమైనది. ఒక దీపం వెలుగుతుందనుకోండి. సరే. ఆ దీపం కొడిగట్టే ముందు దానితో మరో దీపాన్ని వెలిగిస్తాం. ఓకే. ఇప్పుడు చెప్పండి, మొదటి దీపంలోని జ్వాల రెండో దీపంలోకి ప్రయాణించిందా? లేదు, ప్రయాణించలేదు. మొదటి జ్వాల రెండవ జ్వాలకు కారణమైంది అంతే. రెండవది ఒక కొత్త జ్వాల, కాని దాని పుట్టుకకు మొదటిది ఆధారం. సరిగ్గా అదే. పునర్జన్మ అంటే అదే. ఇక్కడ ఆత్మ ప్రయాణించడం లేదు. ఓ, పనిత. ఒక జీవితంలోని కర్మశక్తి, కోరికలు, అసంపూర్ణ వాంఛలు, ఆ చేతన యొక్క ప్రవాహం, అది తర్వాతి జీవితానికి కారణమవుతుంది. అంటే కొనసాగేది ఆత్మ కాదు, చేతన యొక్క ప్రవాహం. అవును, స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ మరియు కర్మ యొక్క ప్రభావం. అందుకే ఇది ఆత్మ ప్రయాణం కాదు, పునర్జన్మ. ఇదద్భుతంగా ఉంది. ఒకే పదాన్ని తీసుకుని దాని వెనుక ఉన్న మొత్తం మెకానిజంనే మార్చేశారు. సరే, మరి మోక్షం సంగతేంటి? దైవంలో లీనమవ్వడమే మోక్షమని నమ్మేవారు. అవును. మరి దేవుడే లేనప్పుడో మోక్షమెక్కడుంటుంది? మళ్ళీ ఆయన పాత లక్ష్యాన్ని తీసేసి కొత్తదాన్ని పెట్టారు. మోక్షం స్థానంలో నిబ్బాణ, పాళి భాషలో, లేదా నిర్వాణం సంస్కృతంలో అనే లక్ష్యాన్ని ప్రతిపాదించారు. నిబ్బాణ అంటే? నిబ్బాణ అంటే చల్లారడం లేదా ఆరిపోవడం. ఏమీ ఆరిపోవడం? జీవితం ఆరిపోవడమా? కాదు, కాదు. మన మనసులో నిరంతరం మండుతూ ఉండే 3 అగ్నులు ఆరిపోవడం. 3 అగ్నులా? అవును, అవి కోరిక, రాగం, ద్వేషం, దోషం మరియు అజ్ఞానం, మోహం. ఈ 3 అగ్నులు ఆరిపోయినప్పుడు దుఃఖం అంతమవుతుంది. అంటే ఇది మరణం తర్వాత వచ్చే స్వర్గం కాదు? కాదు, ఇది ఈ జీవితంలో ఇప్పుడే సాధించగల ఒక పరిపూర్ణమైన మానసిక ప్రశాంత స్థితి. అంటే లక్ష్యాన్ని స్వర్గం నుండి మనసు లోపలికి మార్చారు. అంటే లక్ష్యాన్ని దైవికం నుండి మానసికం వైపు, పారలౌకికం నుండి ఐహికం వైపు మళ్లించారన్నమాట. సరిగ్గా. ఇక మూడవది కర్మ. పాత రూపాన్ని తిరస్కరించారని ముందే చెప్పుకున్నాం. మరి ఆయన ప్రవేశపెట్టిన కొత్త రూపమేమిటి? సిద్ధాంతం చాలాసార్లు ఒక విధమైన విధివాదంగా, ఫేటలిజంగా మారింది. అంటే అంతా మన గత జన్మల కర్మ వల్లే జరుగుతుంది, మనం ఏమీ చేయలేమని. అవును, ఆ నిస్సహాయత. బుద్ధుడు దీన్ని తిరస్కరించారు. ఆయన గత కర్మల ప్రభావాన్ని అంగీకరించినా ప్రస్తుత క్షణంలో నువ్వు చేసే కర్మకు అంతకంటే ఎక్కువ శక్తి ఉంది అని చెప్పారు. మీ ఆలోచన, మాట, చర్య ప్రతీదీ మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. అంటే మనిషి తన భవిష్యత్తుకు తానే శిల్పి. అంటే కర్మను ఒక శిక్షగా కాకుండా ఒక సహజమైన కారణఫలిత నియమంగా చూశారన్నమాట. అవును, మంచి విత్తనాలు వేస్తే మంచి ఫలాలు వస్తాయి, అంతే. దీన్ని బట్టి చూస్తే ఆయన నిరాశావాదాన్ని తిరస్కరించి ఆశావాదాన్ని వ్యక్తి ప్రయత్నానికి విలువనిచ్చారు. సరే, ఇప్పుడు మనకొక స్పష్టమైన చిత్రం వస్తుంది. పాత వ్యవస్థను కూల్చారు, కొన్ని ముఖ్యమైన భాగాలను తీసుకుని వాటికి కొత్త రూపమిచ్చారు. మరి కొత్త భవనానికి పునాది ఏమిటి?
ఆయన దేనిని బలంగా అంగీకరించాడు, దేనిపై తన బోధనలన్నింటినీ నిర్మించాడు? ఒకే ఒక్క పదం మనసు. మనసు. అవును, అదే ఆయన బోధనల సారాంశం, వాటి గుండెకాయ. ధమ్మపదంలోని మొదటి శ్లోకమే చెబుతుంది, అన్ని ధర్మాలకు మనసే మూలం, మనసే వాటికి నాయకత్వం వహిస్తుంది, అన్నీ మనోమయమే. అంటే బయట ప్రపంచంలో దేవుణ్ణి వెతకడం, యజ్ఞాలు చేయడం ఇవన్నీ పక్కన పెట్టమన్నారా? అవును, మన అంతర్గత ప్రపంచమైన మనస్సును అర్థం చేసుకోవడం, దాన్ని శుద్ధి చేసుకోవడం అన్నింటికంటే ముఖ్యమని ఆయన నమ్మారు. అంటే మన ఆనందానికి, బాధకు కారణం బయటి పరిస్థితులు కాదు, కాదు, వాటికి మనం స్పందించే మనసే అని ఆయన వాదన. ఖచ్చితంగా. సరిగ్గా అదే పాయింట్. ఒకే సంఘటన ఇద్దరు వ్యక్తులలో వేరువేరు ప్రభావాలను ఎందుకు చూపిస్తుంది? ఎందుకంటే వారి మనసులు వేరువేరుగా ఉన్నాయి. అంతే. బయటి ప్రపంచాన్ని మనం నియంత్రించలేకపోవచ్చు, కానీ మన అంతర్గత ప్రపంచాన్ని, మన ప్రతిస్పందనలను మనం శిక్షణ ద్వారా మార్చుకోవచ్చు. అందుకే బౌద్ధం అంతా ఒక మానసిక శిక్షణ అంటారు. అవును, ధ్యానం, శీలపాలనం, ప్రజ్ఞ ఇవన్నీ మనస్సును శుద్ధి చేసుకునే సాధనాలే. మంచి మరియు చెడు కూడా మనసులోనే పుడతాయని చెప్పారా? అవును, చెడు ఆలోచనలతో మాట్లాడినా పనిచేసినా దుఃఖం ఎద్దుల బండి చక్రాన్ని అనుసరించినట్టు మనల్ని అనుసరిస్తుంది. ఓకే. అదే స్వచ్ఛమైన మనసుతో మాట్లాడినా పనిచేసినా ఆనందం మన నీడలా మన వెంటే ఉంటుంది. అందుకే మనసు యొక్క స్వచ్ఛతే ధర్మానికి మార్గం అని ఆయన బోధించారు. అంటే మనస్సును మలినపరిచే వాటిని తొలగించుకోవాలి. కోరిక, ద్వేషం, అజ్ఞానం వాటిని తొలగిస్తే మన మాటలు, చేతలు వాటంతటవే మంచిగా మారతాయి. ఆచరణలో దీనికి సంబంధించి ఆయనిచ్చిన ఒక ముఖ్యమైన సలహా ఏమిటంటే, మనం ఎవరితో సమయం గడుపుతామో అది మన మనసును ప్రభావితం చేస్తోంది. అందుకే చెడు సాంగత్యానికి దూరంగా ఉండమన్నారు. అవును, ఎందుకంటే మనసు స్పాంజ్ లాంటిది. అది చుట్టూ ఉన్న వాతావరణాన్ని పీల్చుకుంటుంది. అందుకే మంచి మిత్రులను, మంచి వాతావరణాన్ని ఎంచుకోవటం సాధనలో ఒక ముఖ్య భాగమని చెప్పారు. చివరగా ఆయనకు సిద్ధాంతాల కన్నా ఆచరణకే ఎక్కువ విలువ. ఖచ్చితంగా. దుఃఖ నివారణకు ఒక మార్గాన్ని చూపించారు, ఆ మార్గంలో నడవమని చెప్పారు. అంతేకాని ఆ మార్గాన్ని వర్ణించే పటాన్ని పూజించమని చెప్పలేదు. ఈ చర్చ మొత్తం మీద నాకు అర్థమయ్యేదేమిటంటే, బుద్ధుడు ఒక సంస్కర్త మాత్రమే కాదు, ఆయన ఒక విప్లవకారుడు. అవును, ఆయన పాత తాత్విక భావనలను ముడిసరుకుగా వాడుకునుండొచ్చు, కాని అంతిమంగా ఆయన ఒక కొత్త, విలక్షణమైన, ఆచరణాత్మకమైన మార్గాన్ని సృష్టించారు. తనదైన మార్గాన్ని. ఆయన దృష్టిని బాహ్య ప్రపంచం నుండి అంతర్గత ప్రపంచం వైపు, దేవుడి నుండి మనిషి వైపు, విశ్వాసం నుండి అనుభవం వైపు మళ్లించాడు. సరిగ్గాదే. ఆయన సమాధానాలివ్వడమే కాదు, సరైన ప్రశ్నలు అడగడం నేర్పించారు. మనల్ని మనతో మనం ముఖాముఖిగా నిలబెట్టారు. ఆయన తిరస్కరించిన, మార్చిన మరియు అంగీకరించిన విషయాలు ఆయన బోధనల యొక్క విలక్షణతను, వాటి వెనుకున్న విప్లవాత్మక స్ఫూర్తిని మనకు స్పష్టంగా చూపిస్తాయి. ఈ చర్చ వింటున్న వారికి ఒక ఆలోచన వస్తుంది. ఇది మనల్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్న వద్దకు తీసుకువస్తుంది. బుద్ధుని అసలు సందేశం సిద్ధాంతాలు లేదా గ్రంథాల కంటే వ్యక్తిగత అనుభవం మరియు ఆచరణకే అత్యంత ప్రాధాన్యత ఇస్తే, మరి శతాబ్దాలుగా ఆయన పేరుమీద పేరుకుపోయిన వేల కొద్ది గ్రంథాలను, సంప్రదాయాలను, వ్యాఖ్యానాలను ఒక అభ్యాసకుడు ఎలా చూడాలి? మంచి ప్రశ్న. వాటిని చందమామను చూపించే వేలుగా, కేవలం మార్గదర్శకాలుగా భావించాలా? లేక ఆ వేలినే చందమామ అనుకుని వాటినే తిరుగులేని సత్యాలుగా పట్టుకుని కూర్చోవాలా? ఇది ఆలోచించాల్సిన విషయం.